మనం నచ్చింది చేసుకోవచ్చు కానీ ఫస్ట్ విజ్ఞానం ఏంటంటే అప్పులు పాలు కావాలి. విత్తనం కానీ పురుగు మందు కానీ దిగురు మందు కానీ చేసి పద్ధతులు అంటే మనకి పండిస్తాడు. 2020లో వచ్చిన నల్ల తామర పురుగు తెలుగు రాష్ట్రాల రైతుల్ని హకావికలం చేసింది. అయితే ఆ సమస్య అందరం ఫేస్ చేశాము. కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నష్టాలను నడిపిస్తూ ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడున్న రసాయన వ్యవసాయంలో ఈ 4 సంవత్సరాలు అంటే 2021 నుంచి ఇప్పుడు 2025లోకి వచ్చాము. ఈ 4 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 2000 రకాల పురుగు మందులను మార్కెట్లో తీసుకొచ్చింది కెమికల్ కంపెనీ. 2000 రకాల పురుగు మందులు తీసుకొచ్చినప్పటికీ కూడా స్టిల్ ఈరోజు కూడా సమస్య నుంచి మనం బయటపడడం. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే పాస్ట్ 40 సంవత్సరాలుగా మన దేశంలో ఉన్న ప్రకృతి వనరుల్ని వదిలేసుకుంటూ రసాయన వ్యవసాయాలు, రసాయన పురుగు మందుల ద్వారా పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ రావటం వల్ల దానికి రెసిస్టెన్సీ పవర్ వచ్చేసి ఇక తగ్గని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏ కంపెనీ పురుగు మందుకు వచ్చినా నువ్వు 2000 రూపాయలు తీసుకొచ్చినా 3000 రూపాయలు తీసుకొచ్చినా ఈ రోజు కొట్టిన తర్వాత మూడో రోజు ముందు కొట్టమనే పరిస్థితికి వచ్చింది. ఒకవేళ కంపెనీ వాళ్ళు పనిచేయలేదని అంటే కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఏదైనా ఒక పురుగు మందు కానీ పనిచేయలేదని ఇప్పుడు మనకి అర్థం కాని సమస్య వచ్చి మనని పట్టి పీడిస్తున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం వైపు ఒక చూపు చూసి దాంట్లో ఉన్న సైన్స్ని తెలుసుకుంటే చాలా త్వరగా ఈ వ్యవసాయ విధానాన్ని మార్చుకొని అధిక దిగుబడి సాగించవచ్చు. ఇంకోటి సహజంగా మిర్చి ఫీల్డ్ అంటే మిర్చి ఫార్మింగ్ చేసే ఫార్మర్స్లో ఎలా ఉందనంటే పాస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి చూస్తే నేను అధ్యయనం చేసింది ఏంటంటే దిగుబడి 30 క్వింటాలు 40 క్వింటాలు 50 క్వింటాలు 60 క్వింటాలు పండియాలి అని అనుకుంటున్నారు. అసలు ఈ దిగుబడి అనేది ఏంటి? దేనికోసం నువ్వు దిగుబడి తెస్తున్నావు? ఇవాళ మన దేశం మనం పండిస్తున్న వ్యవసాయం దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో నుంచి వచ్చే పంట మన దేశం 140 కోట్ల జనాభా ఉంటే ఒక సంవత్సరం మందులు తయారు చేసుకోవచ్చు, పంట మీద కొట్టే మందులు తయారు చేసుకోవచ్చు, రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ సైన్స్ తెలుసుకోవాలంటే ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మీ రైతుల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖాళీ ఉన్న టైంలో చూడండి. నెక్స్ట్ పంటకి ఈ ప్రయత్నాలు చేయండి. సార్ ఇప్పుడు రైతు మిత్రులకి ధన్యవాదాలు. సార్ అనిపిస్తుంది ఈ వెరైటీ క్వాలిటీ ఎలా ఉంది? రంగు కానీ కాయ పొడుగు కానీ దగ్గరగా బాగుందన్న. ప్రతి రైతు ఈ వెరైటీ చేసుకోవచ్చా? మీరు మార్కెట్లో వివిధ రకాల కంపెనీల విత్తనాలు చూస్తుంటారు కదా, మీరు అన్ని రకాల కంపెనీలు ఫీల్డ్ పెడుతుంటే చూస్తుంటారు. రాబోయే సంవత్సరం ఏంటంటే నదిని ఏది తట్టుకుందో, ఎక్కువ తెగులను ఏది తట్టుకుందో, ఎక్కువ కాయ పొడుగు ఏదైతే మొదల నుంచి చివరి వరకు ఏదైతే ఉందో అట్లాంటి వెరైటీని మాత్రమే ఎన్నుకోండి. మీరు అట్లాంటి వెరైటీ ఎన్నుకున్నప్పుడే మీరు మంచి దిగుబడులు సాధించగలుగుతారు. క్వాలిటీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ చూసుకుంటే